జయగొను అనవరతమ్మా బ్రోవవే మామో ఏలాలో దయామయా దేవా కరుణం పాలింపుమా దేవా కరుణం పాలింపుమా దేవా కరుణం పాలింపుమా యెహోవా కరుణం పాలింపుమా పాపుల మగు మా పాపములంతటో పాపుల మగు మా పాపములంతటో ప్రభు చూపుమా పరమదయాళు ప్రభు చూపుమా పరమదయాళు ప్రభు చూపుమా పరమదయాళు కరుణం పాలింపుమా దేవా కరుణం పాలింపుమా దేవా కరుణం పాలింపుమా యెహోవా కరుణం పాలింపుమా దేవా యెహోవా కావవా బ్రోవవా 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 వస్తా దావీదు హరించినావు క్రూరాత్ముడవు గోలుని ప్రాణమును అతి పరాక్రమము నెరపి ధరించినావు విద్వత్ ప్రవీణులు మెచ్చ ఘనతరదీన రక్షైక దీక్ష చరించినావు విశ్వాసపత్రుడవై మానితం పైన సన్మార్గమంలో విరిగించినావు బంధుల రీతి దిక్కునోబలు పారు సదృశ పుష్పములను జన్మభూమి కొరకు శక్తియుక్తియు శలంగా శూర ధర్మమే చూపినావు మహానుభావ నీరు నంబు నేనెట్లు తీర్చుకోదును సజ్జనాగ్రగణ్య సర్వమాన్య మంత్రి సామంత విద్వజ్జనంబులారా, ధర్మ పరిపాలనా ధురిండగు ఈ దావీదునకు అర్ధరాజ్యము నర్పించుతున్నాను. ఈతడు వనరించిన ఉపకారమునకు ఈ బహుకరణ చాలదు. కావున నా పుత్రికను ఈతనికి పత్నిగాను సంగుతున్నాను. దావీదు రాజునకు జై! దావీదు రాజునకు జై! దావీదు రాజునకు జై! మిత్రమా, ఆ పొరపాటు బావా. జనకుడు నా జనకుడు వృద్ధుడవు కథనా
మనమున ఎంచుచుండే నేడో రేపో జనులకు ఎవ్వడో ప్రభువు చక్కగా ఏర్పడవచ్చు గాని దుర్జనుండగు ఫిలిష్తీయుని చంపుట నాదగు భాగ్యమే కదా బావా. జై దావీదు రాజునకు, దావీదు రాజునకు, దావీదు రాజునకు. నా కష్టస్థితిగా ఉన్నది వరకు అబ్బా, ఏమి ఈ కాల వైపరీత్యం, ఏమి ఈ లోకుల వెర్రితనము. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, బాలురు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరికీ అతని నామస్మరణమే. సహింపజాలను ఎటులైనను అతనిని వధించి తీరవలను, ఎటులైనను అతనిని వధించి తీరవలను. శవగా చిత్తం మహాప్రభు, ఏమి సెలవు? నాకు కొంచెం అస్వస్థగా ఉన్నది. దావీదుని వెంటనే వచ్చి తన గానామృతం వచ్చే నాకు ఆనందము శకోర్ప సత్వరమే ప్రవేశపెట్టం. చిత్తము. మహారాజా, తమకెట్లున్నది? ప్రమాదం ఎదిగి లేదు కదా? అయ్యో పాపం, మాట్లాడలేకున్నారు. జాగుసేక గానమరించదగాక. తండ్రి యెహోవా దేవా, మా మహారాజు గారు అస్వస్థతతో బాధపడుతున్నారు. త్వరలో వారికి స్వస్థత చేకూర్చుము తండ్రి. అంతదనుక మీరు నాకొసగిన ఈ గానము చేత మిమ్ములను భజించదు నాయన. మా మహారాజు గారికి త్వరలో స్వస్థత చేకూర్చుము తండ్రి. కృపా స్వభావ
మహారాజా, నేను దావీదు మహారాజా. దురాత్మ! అయ్యో, దీనికి తప్పించుకోను. నేను దావీదు మహారాజా, నేను దావీదును. అయ్యో, దురాత్మ! దీనికి తప్పించుకోను. ఆదరించుదయామయా ఓపలేను ఈ బాధ నేడు, ఓపలేను ఈ బాధ నేడు, ఈ పగిదిల్ కాపాడదోయి, ఈ పగిదిల్ కాపాడదోయి, ఓపలేను ఈ బాధ నేడు. ఓపలేను ఈ బాధ నేడు, ఈ పగిదిల్ కాపాడదోయి, ఈ పగిదిల్ కాపాడదోయి, ఓపలేను ఈ బాధ నేడు, ఓపలేను ఈ బాధ నేడు. భూపాలులతోటి స్నేహము, భుజంగములతోటి చెరలాటమను వార్యోక్తి నేటికి ప్రత్యక్షం అయ్యే. ఏ కారణము చేతననో సవులు మహారాజు నన్నిప్పుడు అన్యాయముగా హరింపచూచే. దైవమా, నాకేల ఈ దుస్థితిని కల్పించితివి. దైవమా, దైవమా, అనుపమమైనా పదాంబుజ భక్తియు దారుణీషుపై అనుగత రక్తియు మహితుడైతవు ఆ సమూయేల్ ప్రవక్త దీవెనలను సంగు శక్తియు శుభంబుగా తోడ్పడ నిర్వహించితి ఘనతర కార్యము. ఈ స్థితికి కారణమేమో ఎరుంగ ఈశ్వరా. ఈ స్థితికి కారణమేమో ఎరుంగ ఈశ్వరా. ఈ స్థితికి కారణమేమో ఎరుంగ ఈశ్వరా. ఈ స్థితికి కారణమేమో. ఏమిది ముద్దులోకు నీ మోముట్లు చెన్నబోయినది? సంగీతము పాటుకై నా తండ్రి సాన్నిధ్యమునికేగి క్షణమైనను కాలేదే. ఇంతలో నీకేమి విపత్తు సంభవించలేదు బావా? ఏ విపత్తును లేదు కాని ఈ రాజభవనంబుల ఉండుటకు నా మనం అంగీకరించుటలేదయ్యా. అందులకు కారణము? కారణమేమైనా నువ్వు బావా, నేను మాత్రమిచ్చట ఒక్క క్షణమేని ఉండను, ఉండజాలను, ఉన్నను ప్రమాదము తప్ప. నీకు ప్రమాదమా? అది ఏది చెప్పి నా శంకరు బాపుడు. బావా, నీ తండ్రి తనకు అస్వస్థతగా ఉన్నదని నన్ను సంగీతం పాటకు రమ్మనుట నీ వెరింగినదే కదా. అవును. నేను వెళ్ళి నీ తండ్రి పరిస్థితి విషమించినది గాంచి దైవ సంకీర్తనము చేయుచుండగా హఠాత్తుగా క్రోధోద్యుక్తుడై నా మీదకు ఒక ఖడ్గమును విసరనయ్యా. అదృష్టవశమునది ప్రక్కగా పోయినది. అంతలో నేను నిలువబడి, మహారాజా, నేను దావీదును,
నేను దావీదుని పలుకుతున్నప్పటికీ తులువా దురాత్మ దీనిని తప్పించుకుని చూతమని రెండవ ఖడ్గమును కూడా విసరణయ్యా. ఎట్లో తప్పించుకుని బయటపడితేనే బావా, నేను మాత్రం ఇతరు ఒక్క క్షణమైన ఉన్నాను బావా, నేను మాత్రం ఇతరు ఒక్క క్షణమైన బావా. నా తండ్రిని అప్పుడప్పుడు దుష్టాత్మ పీడించగలదు, అందుచేత అట్లు ప్రవర్తించుండనోపు లేకున్నా నిన్ను ద్వేషించుటకు ఆవంతేను కారణము లేదు కదా. ఏది ఏమైనాను నేను మాత్రం ఇతర ఒక్క క్షణమైన ఉన్నాను, నేను క్షణమైన ఉన్నాను బావా. బావా, పోనీ ఈ దాసుని కరుణించి బావా ఇంచుకసేపు ఆగుము బావా, ఇంచుకసేపు ఆగుము. నా తప్పులు క్షమింపుము బావా. అయ్యో, నా తప్పులు క్షమింపుము. అపరాధుడనే నైతిని కాదే, అపరాధుడనే నైతిని కాదే, కృప పాలింపగా దే ప్రియ సఖుడా, కృప పాలింపగా దే ప్రియ సఖుడా. ఈ పరిపాటిని ఎంతగా తగునా ఈ పరిపాటిని ఎంతగా తగునా, ఈ పరిపాటిని ఎంతగా తగునా, అపన వీడా అరిగడి వాడా, అపన వీడా అరిగడి వాడా. దయ మాత్రమునా పై నిడిచనుమా, దయ మాత్రమునా పై నిడిచనుమా, రయమున మరలా రాగదే సఖుడా, రయమున మరలా రాగదే సఖుడా. అపరాధుడనే నైతిని కాదే, అపరాధుడనే నైతిని కాదే, కృప పాలింపగదే ప్రియ సఖుడా, కృప పాలింపగదే ప్రియ సఖుడా. బావా 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 అపరాధుడనే నైతిని కాదే, అపరాధుడనే నైతిని కాదే, కృప పాలింపగా దే ప్రియ సఖుడా, కృప పాలింపగా దే ప్రియ సఖుడా. ఈ పరిపాటిని ఎంతగా తగునా ఈ పరిపాటిని ఎంతగా తగునా, ఈ పరిపాటిని ఎంతగా తగునా, అపన వీడా అరిగడి వాడా, అపన వీడా అరిగడి వాడా. దయ మాత్రమునా పై నిడిచనుమా, దయ మాత్రమునా పై నిడిచనుమా, రయమున మరలా రాగదే సఖుడా, రయమున మరలా రాగదే సఖుడా. అపరాధుడనే నైతిని కాదే, అపరాధుడనే నైతిని కాదే, కృప పాలింపగదే ప్రియ సఖుడా, కృప పాలింపగదే ప్రియ సఖుడా. బావా బావా బావా
అయ్యో, నేనెంత బోధించినను నా జనకుండి వినక నా బావ దావీదును వధించుటకే కృత నిశ్చయుడై ఉన్నాడు. నాకేమీ తోచుడు లేదు. అయ్యో, జనకుని కోపము ఒక్క నిముషమునన్ బాపుదో. నీదు రక్షణమునరింతు మోదముకు నెమ్మది కూర్చున్నట చుడాబులు వచించియుంటి. ఇప్పుడు అతని జంతకు ఏ ముఖము తోడ చనువాడా అగడా చనగుండుట ఎట్టులియడా. దేవాది దేవా, నా బావను కాపాడు భారమునియదే తండ్రి. అరయంగా భవ ఆజ్ఞధరణి స్థిర శాసనమో దేవదేవా. అరయంగా భవ ఆజ్ఞధరణి స్థిర శాసనమో దేవదేవా. సర్వజీవ సంజాతములగిల సర్వజీవ సంజాతములగిల స్వర్గస్థితి నిలయా సవికల్పక. స్వర్గస్థితి నిలయా సవికల్పక. హరయంగా భవ ఆజ్ఞధరణి స్థిర శాసనమో దేవదేవా. దేవా అబ్బా, చెట్టనక పుట్టనక కొండనక గుట్టనక ఈ భయంకర అరణ్యము తిరిగి తిరిగి వేసారి తిని కాని దావీదు జాడ కనిపించదయ్యి. సాయం సమయమైనది, ఇచ్చట కొంత విశ్రాంతి ఉంది. మొరవిని వేగమే రావయోగోవా. నాకమునందు హాయిగా నేలడి సౌఖ్యముల దివ్య దేవా. దేవా ఏమిది? ఇందేదో స్వరం వినపడుతున్నది. నాకేదో భయమగుతున్నది. ఈ ప్రాంతం అందేదో స్వరం వినపడుతున్నది. ఒకవేళ సౌలు మహారాజు గారు కాదు కదా? ఒకవేళ సౌలు మహారాజు గారు కాదు కదా? పరికించదా? పరికించదా? అయ్యో,
ఈ ప్రాంతం అందే ఎక్కుడుగా శబ్దం వినబడుతున్నది. నాకేదో భయమగుతున్నది. అవును, సౌలు మహారాజు విశ్రమించుతున్నాడు. నాకిది తగిన సమయం. నన్ను అన్యాయముగా చంపబోయినందులకు ఈతనిని కడతీర్చులకిది చక్కటి అవకాశం. వధించి తీరవలే, సంహరించి తీరవలే, చంపి తీరవలే. ఇతని ఖడ్గంతోనే ఇతను సంహరించదా. అయ్యో, ఎంత పొరబడి తిని చెచ్చటను అరణ్యముల గొర్రెల కాచుకొని కుర్రవాన్ని రావించి అర్ధరాజ్యాభిషిక్తుని చేయుటయే కాక స్వయముగా తన కుమార్తెనిచ్చి పరిణయము కావించిన ఈ మహానుభావునా నేను తునుమారుట ఎంత నీచత్వము, ప్రభుద్రోహము, అల్పత్వము! మరి వీరిని నేను చంపకుందునా? వీరు మేల్కొని నన్నే చంపునేమో. ఇప్పుడు నేనేమి చేయవలే? ఏది ఏమైనాను వీరిని మేల్కొల్పి నా నేరమేమీ లేదని విన్నవించుకుందును. సౌలు మహారాజా, ఎక్కడ దావీదు స్వరమున ఉన్నది? నేనే దావీదును నమస్కరించుతున్నాడను. తామేమి వెతకుతున్నారు? నా ఖడ్గము కాదు. తమ ఖడ్గమునే కదా. ఇదిగో మీ ఖడ్గము నా చేతి ఉన్నది. దీనితో పాటు మీ ప్రాణములు కూడా నా చేతి ఉన్నవి. దావీదు మహారాజా, కానీ మిమ్ములను చంపుటకు కాదు కదా, మిమ్ములను తాకుటకు కూడా నా మనం అంగీకరించుటలేదు. ఏమందురేని మహారాజా, ఏమందురేని నాదు ప్రాణంబులైన వీడనల్చి వాలునిపై విజృంభించినానా. అది యథార్థమేనాయన? పావనంబగు ఆ దైవ భక్తి, దేశభక్తి మహారాజా, అలనాడు ఆ గోలియాదమును చంపినది అవునవును దైవభక్తి చేత. అవునవును. అంతేకాదు మహారాజా, నాకున్న దేశభక్తి వల్ల. అదొక్కటియే కాదు మహారాజా, మీరు నమ్మినను నమ్మకున్నను నాకు మీ యందున్న రాజభక్తి సొమ్మా, రాజభక్తి సొమ్మా, భక్తి సొమ్మా. నేను పాపిని, దావీదు దుర్మార్గుడను నాయన. మన్నించము నాయన, పోవలదు దావీదు, పోవలదు నాయన, పోవలదు. జై ఫిలిష్తీయ వీరులకు! జై ఫిలిష్తీయ వీరులకు! రారండోయ్, రారండోయ్, రారండోయ్! ఫిలిష్తీయులారా, విజృంభించండి! ఫిలిష్తీయులారా, విజృంభించండి! రారండోయ్, రారండోయ్, రారండోయ్! మహారాజా, మన దావీదు లేని సమయము చూసుకుని ఫిలిష్తీయులు మనపై దండెత్తి వచ్చి మంత్రి సామంతులనే గాక తమ కుమారుడు యోనాతానును కూడా చంపివేసి. ఎంత ఘోరము జరిగినది! నా కుమారుడు మరణించా. అయ్యో, ఎంత ఘోరము సంభవించినది! అఖిలగుణ సాంద్ర రాజవంశాబ్ది చంద్ర భాసుర శిరీష సుమగాత్ర నా సుపుత్ర నీ దుహితోక్తులను నాడు మన్యోపనైతి. పాప ఫలమెల్ల అనుభవింపవలసే కుమారా.
సోలు భూపాల ఏలా సౌపై బడి వచ్చేదవు రమ్ము ఒక్క విరాటితో నిన్ను నీ కుమారుని కడకే పంపిదను. ఓరి మూర్ఖులారా, ఓరి మూర్ఖులారా, మీ నార్కలు చేర్చి చెండాడిన రమ్ముడా మూర్ఖులారా. నాడొక కుర్ర కుంక దావీదు నట్టు వెంటుకొని మా గోల్ని సంహరించుట కాదు, రమ్ము ఒక్క విరాటితో నిన్ను సరాసరి యమ సదనమునకు పంపిదను. రండిరా, రమ్ముడా మూర్ఖుడా, రమ్ముడా మూర్ఖుడా. దేవునిచ్చే అభిషేకింపబడ్డ నేను ఒక చండాలం చేత చచ్చుడయ్యా, ఒక చండాలం చేత చచ్చుడయ్యా. నాకై నేనే ఆత్మహత్య గావించుకున్నాను, నాకై నేనే ఆత్మహత్య గావించుకున్నాను. పారుబోత ఆత్మహత్య కొడంబడితివా? జై ఫిలిష్త వీరులకు, జై ఫిలిష్త వీరులకు. విజయం మనదే, ఎగురవేయండి విజయ పతాక. ఇశ్రాయేలీయులెల్ల నశించిరనుచు దైవ భక్తుని తేజంబు తరిగిననుచు తలచినారేమో కదలక నిలువునతడా నాశమునరింతు మిమ్ము క్షణములోన. అయ్యో దైవభక్తుడు దావీదు వస్తున్నాడు. సైనికులారా, సేనా నాయకులారా, ఎక్కడి వారక్కడ పారిపోండి. మహావీరుడు దైవ భక్తుడు దావీదు వస్తున్నాడు. ఎక్కడి వారక్కడ పారిపోండి, ఎక్కడి వారక్కడ పారిపోండి. అయ్యో అయ్యో, ఎటు చూచినా ఇశ్రాయేలీయ శవములే కనపట్టుతున్నవే, ఎటు చూచినా ఇశ్రాయేలీయ శవములే కనపట్టుతున్నవే. అయ్యో దైవమా, అయ్యో దైవమా, అంతరిల్చేనా పరివృత చరణ సరోజా
అయ్యో మిత్రమా, నీ శీలము నీ సౌమనస్యము నేటికి రీతిగా పరిణమించెనా? ప్రాణము లేని వడ్డీ నన్ను బ్రతికింపనించిన ఈ పరమ బాంధవులను నేనెట్లు తీర్చుకొందను? లేదు, నా బాబలేని లోకము నాకేలా, నా బాబలేని లోకము నాకేలా? అయిన ఎట్టి యోనాతాని హంబు వీడ, అయిన ఎట్టి యోనాతాని హంబు వీడ, తుచ్చ దేహంబు తోడ జీవచ్చవంబు పగిది నేనుండుటిది నగుబాటుగాదే. మృత్యువారము ఇదే స్వాగతము, మృత్యువారము ఇదే స్వాగతము, మృత్యువారము ఇదే స్వాగతము. ఆయన దావీదు ఏమి ఎంతటి సాహస కార్యమును పూనుకుంటుంది? ఆత్మహత్య మహాపాపము నాయన. సౌలు మరణించిన తరువాత ఈ ప్రజలను కన్నబిడ్డల వల్ల పరిపాలించు బాధ్యతను ఎందున్నదని అలనాడు సమూయేలు ప్రవక్త శాసించి ఉన్నాడు. కనుక ఆత్మహత్య ప్రయత్నం మాని ఈ ప్రజలను కన్నబిడ్డల వల్ల పరిపాలించు నాయన. జై దావీదు రాజునకు, దావీదు రాజునకు, దావీదు రాజునకు. కాచితివా మము ప్రోచితివా దేవా యెహోవా, కాచితివా మము ప్రోచితివా దేవా యెహోవా. నమ్మిన వారికి రక్షణ కలదని నిరూపించిన మహానుభావ, నమ్మిన వారికి రక్షణ కలదని నిరూపించిన మహానుభావ. కాచితివా మము బ్రోచితివా దేవా యెహోవా, దేవా యెహోవా, దేవా యెహోవా, దేవా యెహోవా.